క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి మల్లా జ్ఞానసుందరి, శ్రీమతి వేగి సునీత, శ్రీ వేగి ప్రకాష్, కుమారి వేగి జెస్సికాంజలి. పుట్టినరోజు జరుపుకుంటున్న వేగి సునీతకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు మల్లా బాలరాజు, సిస్టర్ వర్జీనియా ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కాకుమాను జయరాజు, లలిత, కిరణ్ కుమార్, అడ్డగట్ల గాబ్రేలు, సురేష్, కుసుమ, డార్విన్, సృజిత్, సుతిక్, సంహిత, గ్రేసీ, రెవరెండ్ సిస్టర్ మేరీలకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కాకుమాను మార్తయ్య, అగతమ్మ మరియు కీర్తిశేషులు కాకుమాను జూలియన్, శాంతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి విశాల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆరోగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పటమట విచారణ. కొండ విమలమ్మ గారి ఆపరేషన్ విజయవంతమైనందుకు కృతజ్ఞత బలి పూజ కొండ కిరణ్ బాబు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు స్థల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కరుణాకర్ అంతోనీ థామ్సన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ. గూనూరు శాంత మరియు గూనూరు బుచ్చినాయుడు దంపతులకు ఆరోగ్యములు దయచేయమని, వారి తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభాత వేళలో గుడి గంటల నాదస్వరం గగనమంత ప్రతిధ్వనించి ప్రభుపాద పూజకు పిలిచెను నిన్ను. స్వాగతం స్వాగతం స్వాగతం. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై
ప్రభు పూజకు పిలిచెనుగా. మహాపూజ్యులైన కార్డినల్ పొలాంతోని తండ్రి గారికి, అలాగే వివిధ మేత్రాసన పీఠ కాపరులకు, గురువులకు, కన్యాస్త్రీలకు, సామాన్య క్రైస్తవ విశ్వాసులకు, వివిధ మేత్రాసల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రత్యేక విధంగా ఈ మన తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య తరపున ఆహ్వానాన్ని అందచేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేక విధంగా దివ్య బలి పూజ మన మేత్రానులు, అలాగే కార్డినల్ తండ్రి గారు ప్రత్యేక విధంగా మన అవసరాల కోసం అర్పిస్తూ ఉంటారు. అలాగే ప్రత్యేక విధంగా కథోలిక పీఠాధిపతుల సలహా మండలి సభ్యులందరికీ కూడా తలంచుకుని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాం. అయితే ఈరోజు మనం ప్రత్యేక విధంగా కూడా పునీత దేవసహాయం పిల్లే వేదసాక్షి గారి యొక్క జీవితాన్ని కూడా స్మరణ చేసుకోబోతూ ఉన్నాం. ఆయన వేదసాక్షిగా హైందవ జీవితము నుంచి క్రైస్తవ జీవితానికి మారి క్రీస్తుకు గొప్ప సాక్షిగా నిలిచినటువంటి గొప్ప ఆదర్శమైనటువంటి సామాన్యులకు పాలక పునీతుడుగా ఏర్పడినటువంటి గొప్ప వేదసాక్షి. అందుకనే మన పరిశుద్ధ పోప్ లియో గారు ఈ వేదసాక్షి అయినటువంటి దేవసహాయమును సామాన్యులకు పాలక పునీతుడుగా ప్రకటన చేయటం జరుగుతూ ఉంది. ఇది సెప్టెంబర్ 20వ తారీఖున ప్రకటన చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మరి అలనాడు 15 జూలై 2025లో మన భారతీయ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య సమర్పణ చేసినటువంటి పత్రము మేరకుగాను ఆ విన్నపాలన్నిటిని కూడా అనుకరించి మనందరికీ కూడా ఈ యొక్క పిల్లై దేవసహాయం యొక్క వేదసాక్షిగా ఉన్నటువంటి ఆయనను మన భారత కథోలిక సామాన్య క్రైస్తవుల పాలక పునీతులుగా ప్రకటన చేయటం జరుగుతూ ఉంది. ఈ గొప్ప శుభవార్తను మరలా 2025 అక్టోబర్ 15వ తారీఖున వారణాసిలో సెయింట్ మేరీస్ కథీడ్రల్లో జరగబోయేటటువంటి దివ్య సుప్రసాదపు పూజా పండుగలో ఆ సందర్భంగా బాహ్యాటంగా ప్రకటన చేయటం జరుగుతూ ఉంది. కనుక ఈ ఉద్దేశాల కొరకు మన భారతదేశం యొక్క విశ్వాసం కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ, అలాగే ఇక్కడ చేరవచ్చినటువంటి మన తెలుగు కథోలిక సలహా మండలి సభ్యులు, అలాగే మన మేత్రానులు అందరూ కూడా మన కోసం దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉంటారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య పీఠాధిపతులారా, గురుశ్రీ డాక్టర్ విజయపాల్ రెడ్డి, ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ వరంగల్ డయాసిస్, ఫాదర్ రాజు అలెక్స్ అండ్ ఫాదర్ ఆండ్రూ, డియర్ ఫాదర్స్, మరియు తెలుగు పీఠాల సమాఖ్య మండలి సభ్యులు, ప్రియమైనటువంటి గురు విద్యార్థులు, సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి ఈరోజు ఈ పూజా బలిని మన తెలుగు రాష్ట్రాల కోసం సమర్పిస్తూ ఉన్నాను. అలాగే మన తెలుగు రాష్ట్రాలలోని అన్ని మేత్రాసనాలు కూడా ఈ టీసీసీ సభ్యులు, సామాన్య ప్రజలందరూ కూడా మంచి సహకారాన్ని మేత్రానులకు, మేత్రాసన యాజమాన్యానికి సమర్పించే విధంగా వారికి మంచి మనస్సును, ధైర్య సాహసాలను ఇవ్వాలని వేడుకుందాం. ఈరోజు ఈ యొక్క సమాఖ్యకు విచ్చేసిన మీ అందరినీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా తెలుగు పీఠాధిపతుల అందరి తరపున మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు సక్రమంగా ఈ యొక్క రోజును వినియోగించుకొని మంచిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు తిరిగి మేత్రాసనాలకు వెళ్ళినప్పుడు ఆ పరిచర్యలో మీరు భాగస్థులు కావాలన్నదే పీఠాధిపతుల యొక్క ఉద్దేశం.
అలాగే ఈరోజు దేవ సహాయం పిల్లైన గురించి మనము ప్రత్యేక విధంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఫాదర్ గారు చెప్పినట్లు పోప్ లియో గారు ఒక సామాన్యుణ్ణి వారికి పాలక పునీతుడుగా ప్రకటించారు. దీనిని మరి వారణాసిలో గొప్పగా ఘనంగా కొనియాడబడుతూ ఉన్నారు. ఎందుకు వారణాసిలో అంటే ఆ కమిషన్కు చైర్మన్ ఈజ్ బిషప్ యూజిన్ జోసెఫ్. అందుకని ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఘనంగా కొనియాడుతూ ఉన్నారు. మనకందరికీ కూడా ఒక సామాన్యుడు, హైందవుడు, వేదసాక్షిగా క్రీస్తును బై ఛాన్స్ హీ కేమ్ టు నో అండ్ హీ ఎక్స్పీరియన్స్డ్ క్రైస్ట్. ఆ విధంగా పునీతులుగా మనమందరం కూడా ఇలాంటి పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు శ్రీసభ మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. అన్ని విషయాల్లో మనము కూడా పవిత్రంగా ఉంటూ మన ఆలోచన సరళి, జీవిత విధానము క్రీస్తు తత్వంలో ఉండాలని ఆశించుదాం. ఈ పూజా బలిని నిర్వహించుకుందాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని యోగ్యముగా నిర్వహించుటకు ముందు చేసిన పాపములను తలంచుకుందాం, పశ్చాత్తాపడదాం, దేవుని మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, శ్రద్ధ చేతను పాపం చేస్తుని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మ, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నుంచి జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములను అన్నింటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమాయను పునాదులపై స్థిరపరచితిరి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవాలయమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును. మొదటి పట్టణము హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. దర్యావేషు పారసీకము చక్రవర్తిగా నున్న కాలము 2వ ఏట 6వ నెల 1వ దినమున ప్రభువు హగ్గయి ప్రవక్త ద్వారా సందేశమును వినిపించెను. ఆ సందేశము షయల్తీయేలు కుమారుడు, యూదా రాష్ట్రపాలకుడు సెరుబ్బాబెలు కొరకు, యెహోసాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు యెహోషువ కొరకు ఉద్దేశింపబడినది. సర్వశక్తిమంతుడైన ప్రభువు హగ్గయితో, ఈ ప్రజలు దేవాలయమును నిర్మించుటకు ఇది అదను కాదని పలుకుచున్నారని చెప్పెను. అంతట ప్రభువు హగ్గయి ద్వారా ఈ సందేశమును పంపెను. నా ప్రజలారా, నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగిషీ చెక్కల పలకలతో చక్కగా కట్టుకున్న గృహములలో వసింపనేలా మీకేమి జరుగుతున్నదో పరిశీలించి చూడు. మీరు చాలా విత్తనములు చల్లినను కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది. మీరు భుజించుచున్నారు, కానీ కడుపు నిండా తినుటకు మీకు తిండి లేదు. ద్రాక్షారసమును సేవించుచున్నారు, కానీ తనివి తీరా త్రాగుటకు మీకు పానీయము లేదు. బట్టలు తాల్చుచున్నారు, కానీ అవి మిమ్ము వెచ్చగా ఉంచజాలకున్నవి. కూలివారు చాలినంత వేతనమును సంపాదింపలేకున్నారు. ఈ కార్యములు ఇట్లెందుకు జరుగుచున్నవో బాగుగా పరిశీలించి చూడుడు. మీరిప్పుడు
కొండలలోనికి పోయి కలపను తెచ్చి దేవాలయమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును, కీర్తిని పడయుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు తన ప్రజలను కాంచి ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీయులు తమ సృష్టిగతను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను కాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభువు తన ప్రజలను కాంచి ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రీతి చెందెను. ప్రభువు ప్రజలు తమ విజయమునకు కాను సంతసింతురుగాక. రేయల్ల సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభువును స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. విశ్వాసులకు విజయమిదియే. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రీతి చెందెను. నీలాకాశము నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా దేవుని నోట నుండి తెంచిన ఈ వాకు మానవ హృదయలో నాటి ఫలమిచ్చేట్టుగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా దేవుని నోట నుండి తెంచిన ఈ వాకు మానవ హృదయని మీటి ఫలమిచ్చేట్టుగా. రాళ్ళు ముళ్ళు నడిచి నేల ఫలమిచ్చేట్టుగా 30, 60, 100 ఫలమిచ్చేట్టుగా. రాళ్ళు ముళ్ళు నడిచి నేల ఫలమిచ్చేట్టుగా 30, 60, 100 ఫలమిచ్చేట్టుగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. గల్లియ రాజ్యపాలకుడగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలైనా యోహాను మృతుల్లో నుండి జీవముతో లేపబడని కొందరు, ఏలియా అవతరించినని మరికొందరు, పూర్వ ప్రవక్తల్లో ఒకడు సజీవుడై లేచినని ఇంకొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తల తీయించిని కదా, మరి నేను వినుచున్న వార్తలు ఎవరివి గురించై ఉండవచ్చునో అని తలంచుచు హేరోదు ఆయనను చూడగోరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే.
పూజ్యులు మాన్యులు అయినటువంటి కార్డినల్ పూల అంతోని గారు, మరియు నా తోటి మేత్రానులు, గురువులు, విశ్వాసులు, మనందరం కూడా ఈరోజు సమావేశమై ఈ విధంగా దేవుని సన్నిధిలో పూజా బలి సమర్పించటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం, ఆత్మీయ సమయం. నేటి పట్టణాల్లో విన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే, చక్రవర్తి అయినటువంటి మహారాజు అయినటువంటి హేరోదు కలవరపడుతూ ఉన్నాడు. ఆయన కలవరపాటులో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించినట్లయితే భయపడుతూ ఉన్నాడు, ఆందోళన చెందుతూ ఉన్నాడు, ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఎంచేతనంటే పరమ పవిత్రుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభువు యందు జీవించేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సైతాను, అపవిత్రత దూరం అవుతాయి. హేరోదులో పొందినటువంటి కలవరపాటు తన యొక్క జీవితంలో ఆయన నడిచినటువంటి విధానం కావచ్చు, గుణగణాలు కావచ్చు, లక్షణాలు కావచ్చు. అందుచేతనే ఎప్పుడైతే యోహాను గురించి విన్నాడో, ప్రభుని యొక్క రాకడ గురించి విన్నాడో, కలవరపాటు చెందడం మొదలుపెట్టాడు. ఈ విధంగా హేరోదు యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే, ఎత్తైన కొండ మీద తన యొక్క నివాసాన్ని, బంగళాన్ని నిర్మించుకున్నాడు. ఏం చేతనంటే భయస్థుడు, కలవరపాటు, ఆందోళన. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రియులారా, విశ్వాసులారా, ప్రభువుని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నమ్మి విశ్వసిస్తూ జీవిస్తున్నటువంటి మనకి కలవరపాటు ఉండకూడదు. ఆ విధంగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన నమ్మికను మనం పెంపొందించుకోవాలి. ప్రభు చూపించినటువంటి ప్రేమ బాటలో మన జీవితాలు సాగిపోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉండాలి. అంచేతనే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు పలుకుతున్నాడు, మీరు కలవరపడవలదు, నా యందును నా తండ్రి యందును మీరు విశ్వాసం ఉంచండి. నేనే సత్యం, జీవ మార్గం. నా సత్యమందు, జీవమందు, మార్గమందు మీ జీవితాలు భద్రపరచుకోండి. ఆ విధంగా నా యందు జీవించండి. అప్పుడు మీలో ఉండేటువంటి ఆ కలవరపాటు, ఆందోళన, ఆవేదన, ఆక్రందన అన్నీ తొలగి ప్రేమతో, నిస్వార్థంగా సేవా గుణాల్లో ముందుకు సాగేటువంటి భాగ్యానికి నోచుకుంటూ ఆ ప్రభువుకి సాక్షులుగా బ్రతకగలుగుతాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అన్నది, ప్రభువుతో మన జీవితాలు నిత్యము సాగిపోవాలి అన్నది మన అవిరళ కృషి కావాలి. అహర్నిశలు ఆ ప్రభువు కోసమే తప్పిస్తూ మన జీవితాలు ధన్యం చేసుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. అంచేతనే పౌలు మహర్షి అంటున్నాడు, మీ దేహాలే దేవాలయాలు, మీ హృదయాలే దేవుని యొక్క మందిరాలు. ఆ విధంగా మన జీవితాలు మలుచుకున్నప్పుడు, మార్చుకున్నప్పుడు తప్పకుండా ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఆ దేవుడి మహిమార్థమే, ఆ ప్రభుని మహిమార్థమే చేస్తున్నాం అన్నటువంటి ఆశాభావంతో విశ్వాస ప్రయాణం మనం చేస్తూనే ఉండాలి. ఆ విధంగా నడిచినటువంటి భక్తులు, పునీతులు మన శ్రీ సభలో ఎంతోమంది ఉన్నారు. కేవలం ప్రభు కోసం అంకితమైనటువంటి మనుషులే కాదు, కేవలం అభిషిక్తులైనటువంటి మనుషులే కాదు, జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి పవిత్ర జీవితానికి, పరిశుద్ధ జీవితానికి, సంపూర్ణ జీవితానికి, పరిపూర్ణ జీవితానికి పిలువపడ్డాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రియులారా, విశ్వాసులారా, మరి ఈ విధంగా ప్రభువుని అనుసరించి తెలుసుకొని ప్రభుని పేరట జ్ఞానస్నానం పొంది వేద సాక్షిగా నిలిచి పునీత పట్టాన్ని పొందినటువంటి పునీత పిల్లై దేవ సహాయం గారిని కూడా మనం ఈరోజు కొంతవరకు ధ్యానించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. పిల్లై దేవ సహాయం మొదటి పేరు నీలకంఠ. 18వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి, సుసంపన్న కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఈ విధంగా
తన జీవితాన్ని సాగింపు చేసుకుంటూ బ్రాహ్మణ కుటుంబానికి చెంది తన యొక్క ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ తనకున్నటువంటి ఆ తెలివితేటల్లో ఒక రాజు భవనంలో రాజుకి వారి పరిచర్యలకు సేవలు అందిస్తూ ఉన్నటువంటి ఈ పిల్లాయి నీలకంఠ దేవ సహాయంగా మారాడు. ఏ విధంగా అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ తెలివితేటలన్నీ చూసి ఆ రాజు ఇంకా ఎక్కువగా తన యొక్క పదవికి ప్రోత్సహిస్తూ తన యొక్క కార్యక్రమాలు నడిపించుకోమని చెప్తున్న సమయంలో బెల్జియంకి చెందినటువంటి ఒక క్యాథలిక్ అక్కడికి వచ్చినప్పుడు ఆయనతో ఈయనకి సహవాసం కలిగినప్పుడు ప్రభు గురించి తెలుసుకొని ఆ ప్రభుని యొక్క గుణగణాలు లక్షణాలు అలవరుచుకొని తన జీవితాన్ని కూడా మార్చుకునేలా తన యొక్క ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఈ విధంగా ప్రియులారా, విశ్వాసులారా, ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు, ఒక హైందవ కుటుంబాల నుంచి ప్రభువును తెలుసుకొని వచ్చేవాళ్ళు, అదేవిధంగా ముస్లిం కుటుంబాల నుంచి ప్రభువును తెలుసుకొని వచ్చేవాళ్ళు చాలామంది మన శ్రీ సభలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ ప్రభు కోసం ఏ వ్యక్తి అయినా జ్ఞానస్నానం పొందినా పొందకపోయినా ప్రభు కోసం తప్పించేటువంటి ఆ శక్తి బలం ఉంటుందో, ఆత్మ కోరిక ఉంటుందో, ఆకాంక్ష ఉంటుందో, ఆసక్తి ఉంటుందో, ఆ శక్తి అన్ని శక్తుల కన్నా గొప్ప శక్తి. ఎంచేత ఆసక్తి ఉండాలి. నా ప్రభువుతో నేను బ్రతకాలి, నా ప్రభు యందు నేను జీవించి, అటువంటి ఆసక్తి గల వ్యక్తి అని మనం చెప్పాలి. ఈ పిల్లాయి దేవ సహాయం. ఆయన పేరు లాజరస్. లాజరస్ అంటే తమిళ్ మలయాళం భాషల్లో దేవుని సహాయం అని అర్థం. అంచేతనే అప్పటి నుంచి ఆ నీలకంఠ పోయింది, లాజరస్ పోయింది. జేసు సభకు చెందినటువంటి గురువులు ఆయనకు లాజరస్గా బాప్తిజం ఇచ్చారు. అయితే రాను రాను ఆయన పేరు పిల్లాయి దేవ సహాయంగా మారింది. మరి ప్రభు కోసం తప్పించినటువంటి ఈ భక్తుడు ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనిపించాడు, చాలా కఠోరంగా శిక్షించారు. ప్రస్తుత ప్రపంచంలో కూడా, నేటి యుగంలో కూడా ఇటువంటి హింసలు చాలామంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు గురి అవుతున్నారు, బానిసలు అవుతున్నారంటే ఆలోచన చేయండి. ఇక రాబోయే సంవత్సరాల దినాల్లో ఇంకా ఎన్ని వ్యాధ హింసలు మన భక్తులు విశ్వాసం అనుభవించాలో మనకే తెలియదు. కానీ ప్రభు నమ్ముకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా అన్నిటికీ సిద్ధపడాలి. ఆ ప్రభువే మన జీవిత సర్వం సకలం సమస్తం. ఆ ప్రభువే మన జీవాధారం జీవాహారం. ఆ ప్రభువే మన జీవిత ఆరంభం అంతం అన్నటువంటి విశ్వాసంతో బ్రతికితే ఏది ఏమైనా కూడా ఆ ప్రభు యందే మన జీవితాలు ముగించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. మరి ఈ పిల్లాయి దేవ సహాయం మనందరికీ కూడా ఒక మంచి మార్గదర్శకులు. వేద సాక్షిగా తన జీవితాన్ని రుజువు చేసుకున్నారు. ఎన్నో కష్టాలు పెట్టారు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అప్పుడు ఆయన ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే కొంత దూరం వెళ్తే అక్కడ ఒక నీరు దొరికే అవకాశం ఉంటుంది, అక్కడికి వెళ్ళి నీళ్లు త్రాగని చెప్పి ఆ విధంగా అద్భుత రూపంలో ప్రభు ఆయన్ని కాపాడాడు. చివరికి ఒక చెట్టు కట్టి ఆయన్ని చంపేశారు. ఆ చెట్టు వేప చెట్టు. నేటికి కూడా అది ఎంతోమందికి ఒక వైద్యాన్ని ఇచ్చేటువంటి చెట్టుగా, ఆకులు తిన్నా ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క రెమ్మలు కొమ్మలు తిన్నా కూడా ఎటువంటి రోగాలు రాకుండా మనుషులు ఆరోగ్య భాగ్యాన్ని పొందుతున్నారు. ఈ విధంగా పిల్లాయి దేవ సహాయం గారి జీవితం ద్వారా మనందరం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే, ప్రభువు కోసం ఆయన మహిమార్థం నా జీవితంలో ఏదైనా చేయటానికి, ముందుకు వెళ్ళటానికి నేను ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉండాలి అనేటువంటి ఆ యొక్క దృఢమైన పటిష్టమైన విశ్వాసాన్ని మన విశ్వాస జీవితంలో కలిగి ఉండాలి. ప్రియులారా, విశ్వాసులారా, మరి ఈ విధంగా జీవించినటువంటి ఈ భక్తుడి యొక్క జీవితాన్ని గమనించినటువంటి మన శ్రీసభ పెద్దలు వారికి పునీత పట్టాన్ని కట్టింది. అక్టోబర్ 15వ తేదీ నాడు 2025 సంవత్సరంలో బహిర్గతంగా విశ్వ ప్రపంచానికి కూడా ప్రకటించారు. ఈ విధంగా ప్రియులారా, విశ్వాసులారా, పునీత పట్టానికి ఎంతో సమయం తీసుకున్నారు. 18వ శతాబ్దానికి చెందినటువంటి ఈ భక్తుడు పిల్లాయి దేవ సహాయం కొన్ని సంవత్సరాలకే తన జీవితాన్ని ప్రభు నడిపించుకున్న తర్వాత, మరణించిన తర్వాత అప్పుడు ఈ యొక్క పునీత పట్టాన్ని ప్రకటించారంటే మన శ్రీసభ ఎంత సూక్ష్మంగా అన్నీ పరిశీలించి ప్రకటిస్తుందో ఆలోచన చేయాలి. ఇది ఆషామాషిగా చేసే పునీత పట్టం కాదు. అంచేత శ్రీసభకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. మన పని మాత్రం ఆ ప్రభువు నమ్ముకొని విశ్వసించి ఆయన చూపించిన బాటలో, ప్రేమ బాటలో
సత్య బాటలో జీవ బాటలో మన జీవితాలు దిగ్విజయంగా కడ వరకు నడిపించుకోవడానికి మనం ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉండాలి. ప్రియులారా, విశ్వాసులారా, అంచేతనే పోప్ లియో గారు అన్నీ తెలుసుకొని గమనించి పునీత దేవ సహాయం గారిని సామాన్యులకు విశ్వాసులకు పాలక పునీతుడిగా ప్రకటించారు. మనందరం కూడా మొట్టమొదటిగా సామాన్య విశ్వాసం కలిగిన వాళ్ళమే. సామాన్యులంటే మీరొక్కరే కాదు, ఆ సామాన్య విశ్వాసంలో ఉన్నటువంటి మేము కూడా అభిషిక్తులై ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి ప్రజలుగా ప్రభు యొక్క సేవలో అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం. అంచేత మనందరం కూడా దేవుని దృష్టిలో సామాన్య విశ్వాసానికి చెందినటువంటి బిడ్డలమే. ఇది మాకు ఇవ్వబడినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ మీ అందు జీవిస్తూ ఉన్నాం, మీకోసం జీవిస్తూ ఉన్నాం. అంచేత ప్రియులారా, విశ్వాసులారా, మనందరి మూలం, ఆధారం, మనందరి వెలుగు, జ్యోతి, మనందరికీ మార్గదర్శకులు, ఆదర్శవంతులు మన ప్రభువు. సంపూర్ణ మానవత్వాన్ని, దైవత్వాన్ని కలిగినటువంటి దైవాంశ సంభూతుడు. అంచేత అటువంటి దివ్య మానవత్వంలో, దైవత్వంలో మనం ఎప్పుడు కూడా పాలు పంచుకొని జీవిస్తే తర్వాత ఆ భగవంతుని యొక్క చిత్తానుసారంగా ఆ దీవెనలు, ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. అంచేత మనందరం కూడా ఈ వేద సాక్షిని స్మరిస్తూ నేను ఏ విధంగా నా నిజ జీవితంలో ప్రస్తుత కాలంలో ఎదురవుతున్నటువంటి ఈ యొక్క సమస్యలు, మత కాలుష్యాలు, మత విద్రోహ శక్తులు, రకరకాలైనటువంటి విద్రోహ శక్తులు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిపాలకుల వలన రకరకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ వీటన్నిటిని తట్టుకోవడం ఏ విధంగా? ఆ రోజుల్లో ఇంతకన్నా హీనంగా శిక్షింపబడ్డారు, ఇంతకన్నా హీనంగా దూషించి హింసలో గురి అయ్యారు. ప్రస్తుత కాలంలో కూడా జరుగుతూ ఉన్నాయి. మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మన విశ్వాసాన్ని మనం పటిష్టం చేసుకోవాలి. వెనకకి తగ్గేదే లేదు అన్నట్టుగా మంచి సంకల్పాలతో విశ్వాసాన్ని బలపరుచుకొని ఆ ప్రభు యందే మన జీవితాలు దిగ్విజయంగా నడిపించుకోవడానికి మనం ఎప్పుడు కూడా కృషి చేయాలి, ప్రయత్నించాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. ప్రియులారా, విశ్వాసులారా, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పవిత్ర, సంపూర్ణ, పరిపూర్ణ జీవితాలకి పిలువబడ్డామని మర్చిపోవద్దు. అంచేతనే పునీత ఫ్రాన్సిస్ సాలెస్ వారు అంటున్నారు, వంటగదిలో ఒక వంట చేసేటువంటి ఒక స్త్రీ పునీతురాలుగా ప్రకటించబడింది. వంటగదిలో వంట చేసేటువంటి ఒక స్త్రీని శ్రీసభ పునీతురాలుగా ప్రకటించారు. ఎంచేత ఏం చదువు లేదు, పెద్ద డిగ్రీలు లేవు, ఏమీ లేవు, కానీ ప్రార్థన, దేవుని యందు అనుదినం, క్షణక్షణం, ప్రతిక్షణం, దినదినం, అనుదినం కూడా ఆ దైవుని యొక్క ధ్యానంలో ఉంటూ వంటలు చేస్తూ తన యొక్క జీవితాన్ని సాగింపు చేసుకుంది. పోయి వెలిగించేటప్పుడు ఆ మంటలు చూసి భగవంతుని యొక్క ప్రేమ అగ్నిజ్వాల ఎప్పుడు మన కోసం మండుతూనే ఉంటుంది, ఆ ప్రేమ ఎప్పుడు మనపై ఉంటూనే ఉంటుంది అన్నటువంటి ఆ ప్రేమ ధ్యానాంశాన్ని ఆమె ఎప్పుడూ ధ్యానించుకునేదంట. అదేవిధంగా వంట అయిపోయిన తర్వాత పోయి ఆపేసిన తర్వాత జీవితాలు లేగే కదా ముగిసిపోతాయి, ఎప్పుడొకప్పుడు మనందరం పోవలసిన వాళ్ళమే కదా అన్నట్టు ఇటువంటి ధ్యానాంశాలు ఆమె ధ్యానిస్తూ తన జీవితాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా నడిపించుకుంది. చిట్ట చివరికి గుర్తించినటువంటి శ్రీసభ పెద్దలు ఆమెను కూడా పునీతురాలుగా ప్రకటించారు. ఈ విధంగా మనందరం కూడా ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా దేవుని యందు బ్రతికేటువంటి భాగ్యానికి నోచుకోవాలి. అప్పుడే దేవుని యొక్క భాగ్యాలు, పవిత్రాత్మ వరాలు పుష్కలంగా లభిస్తాయి. అంచేత మనందరం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల శ్రీసభ కోసం, విశ్వాసుల కోసం, మన శ్రీసభ ఇంకా ప్రభు యొక్క సేవలో ముందుకి దిగ్విజయంగా సాగేలా ఆయన ప్రేమకు, సేవకు, నిస్వార్థానికి, త్యాగానికి, మానవత్వానికి, దైవత్వానికి సాక్షులుగా మన జీవితాలు సాగింపు చేసుకోవడానికి కావలసిన భాగ్యాలు, ఆత్మవరాలు దయచేయమని ఈ పూజాబల్లో మనందరం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. నా హృదయపు సంధ్యావేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్యావేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో
హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై. మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి పొందెద స్వామి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలోగిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా,
పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా వెంచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ
ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మలేయో జగద్గురువును మా కార్డినల్ పూల అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపు. మీ చిత్తము ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము అచ్చడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను నీవు మమ్మింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభు, మీరు ఆయన ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నేను ఆత్మస్వస్థతను పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. అనురాగమై అపరూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపరూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే
మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయము మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవునికి వందనాలు. మరి ముఖ్యంగా మన కార్డినల్ పూల్ యాంథనీ గారికి, తోటి మా బిషప్స్ అందరికీ కూడా వందనాలు. మీరందరూ ఈరోజు ఇన్ని బిషప్స్ పూజ అర్పించారు కాబట్టి మీకు కూడా వందనాలు. ముఖ్యంగా choir, thank you for singing and being part of this celebration. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. సకల ఊరటలకు నిలయమైన దేవుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో నింపునుగాక. ప్రభు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించునట్లు కృపజూపునుగాక. ఇప్పుడు పీఠాధిపతులు అందరూ కలిసి మీ పైన దైవాశీస్సులను దయచేస్తారు. సర్వశక్తి గల సర్వేశ్వరులు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఈ సందర్భమున మన సెమినరీ డెలిగేట్ అయిన బిషప్ భాగ్య గారు, రెక్టర్ ఫాదర్ మరెడ్డి, స్టాఫ్, మరి ముఖ్యంగా మనకు సహాయపడినటువంటి ఫాదర్ ఆండ్రూ అండ్ గురు విద్యార్థులకు మరియు గాయక బృందానికి ప్రత్యేక విధంగా మన యొక్క చప్పట్లతో వారికి అభినందనలు తెలియచేద్దాం. మరి కమిషన్ చైర్మన్ తిలగతోటి జోసెఫ్ రాజారావు గారికి, విచ్చేసిన మీ అందరికీ, మన ఫాదర్ రాజు అలెక్స్ గారికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా
మీ చప్పట్లతో మీకు అభినందనలు. గట్టిగా సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఓ యేసు ప్రభువా, మీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. ఓ యేసు ప్రభువా, మీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా, మమ్ము దీవించుమా. మా ప్రార్థనాలించి దీవించుమా, మమ్ము దీవించుమా. జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా, జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా, ఆదిలోనే మరియను ఎన్నుకున్న బాలుడా, ఆదిలోనే మరియను ఎన్నుకున్న బాలుడా. ఓ యేసు ప్రభువా, మీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా, మమ్ము దీవించుమా.